పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పిస్తుందని వేమూరు శాసనసభ్యులు మరియు మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. పేద బడుగు బలహీన వర్గాలతో పాటు ఏ ఆదరణ లేని వారికి ప్రభుత్వం అండగా ఉండాలని ఆశయంతో ఎన్టీఆర్ సామాజిక భరోసా పింఛన్లను అందించడం జరుగుతుందని వేమూరు శాసనసభ్యులు మరియు మాజీ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. సోమవారం నియోజకవర్గంలోని అవ్వాతాతలకు పింఛన్లను ఇంటింటికి వెళ్లి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం అవ్వాతాతలకు పింఛన్లను 4,000 రూపాయలు, ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన ఏరియాలు 3,000 రూపాయలు, మొత్తం 7,000 రూపాయలను లబ్ధిదారులకు అందించినట్లు చెప్పారు. వాలంటీర్లు ఉంటేనే పేదలకు ఇంటి వద్దనే పింఛన్లు అందజేస్తామంటూ ఎన్నికల సమయంలో వృద్ధులకు, వికలాంగులను ఇబ్బందులకు గురి చేసిన వైసీపీ ప్రభుత్వానికి నేడు చెంపపెట్ల సచివాలయ ఉద్యోగుల ద్వారా పింఛన్లను ఇంటి వద్ద అందించడం జరిగిందని అన్నారు. ఇకపై సామాజిక భద్రత పింఛన్లు లబ్ధిదారులకు ఇళ్ల వద్దనే అందజేయడం జరుగుతుందని ఆయన చెప్పారు. అనంతరం పింఛన్ లబ్ధిదారులు సీఎం చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అదే విధంగా చెప్పిన విధంగా అధికారంలోకి వచ్చిన వెంటనే 4,000 రూపాయలు ఇస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ కూటమి నేతలు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో చెప్పినట్టుగా ఏప్రిల్ నుంచే పెంచి 4,000 అందిస్తానని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం ఈ నెలలో 7,000 రూపాయలు ఇవాళ పెన్షన్దారులకు ఇస్తా ఉన్నాం. దీన్ని అందరూ కూడా ఆనందంగా ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. అదేవిధంగా వికలాంగులకు 3,000 ఉన్నదాన్ని ఒక్కసారి 6,000కి పెంచారు. పూర్తి అంగవైకల్యం ఉన్న వాళ్ళకి 15,000 రూపాయలు పెంచినటువంటి ఘనత ఇవాళ చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి కానీ పెన్షనర్లు కానీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు ఇవ్వడు, అది ఇదని మోసం చేశారు. ఈ పెన్షన్లు రావన్నారు. పెన్షన్ని ఎన్నికల ముందు ఇంటింటికి తీసుకెళ్లి ఇచ్చే విధానాన్ని 2 రోజులు తొక్కిపట్టారు. చంద్రబాబు నాయుడు గారు ఆపిచ్చాడు. వీళ్ళు అధికారంలోకి వస్తే పెన్షన్లు రావని కూడా మభ్యపెట్టడానికి చూశారు. ఇవాళ అదే సెక్రటేరియట్